ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో ములక్కాయ, వంకాయ, టమాటా కూర. నాకు ఇలా రెండు రకాలుగా కలిపి వండుకోవటం చాలా ఇష్టం. ఇందుట్లో బంగాళదుంప కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. వంకాయలు కట్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ములక్కాయ, పోపు గింజలతో పాటు తాలింపులో వేసేసాను. తాలింపు గింజలు వేగంగానే జీలకర్ర, నేను ఇంగువ మాత్రం కంపల్సరీగా తాలింపులో వేస్తాను. ఇలా కలిపి వండుకున్న కూర చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. కుటుంబం కూడా అంతేనండి. అందరూ కలిసి ఉంటే కుటుంబంలో నలుగురు అన్నల తమ్ములు కానీ, తోటి కోడళ్ళు కానీ, మనవళ్ళు, అత్తమామలు ఇలా కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదండి. అందంగా సందడిగా ఉంటుంది కదా. కూరలాగా టేస్ట్గా ఉంటుందో కుటుంబం కూడా అంత అందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేద్దాము. వంకాయలు కంట్రెక్కకుండా ఉండటం కోసం సాల్ట్ వేసేద్దాం. ఇప్పుడు మూత పెడితే మగ్గిపోతుంది. ఈరోజు వీడియో చేద్దాము కూర అనుకోలేదు, అందుకని మీకు తాలింపు గింజలు, ఉల్లిపాయలు వేసేసిన తర్వాత చేద్దామా అనిపించింది. అందుకే స్టార్టింగ్ కాడి నుంచి లేకుండా తాలింపులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గిన తర్వాత వీడియో చేస్తున్నాను. అయితే ఇంకొక విషయం, ఇందుట్లో పచ్చి బఠానీ వేద్దామని చెప్పేసి నానబెట్టాను. నానబెట్టిని అలా వేసేస్తే మళ్ళీ ఉడికేటప్పుడు కొంచెం ఉడుకుతాయో లేవో అని చెప్పేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిచ్చేదాకా కుక్కర్లో పెట్టాను పచ్చి బఠానీ. దాంతోపాటు ఈరోజు గురువారం కదా, బాబా గారికి శనగలు పెడతాను. ఆ శనగలు కూడా ఉడకబెడదామని ఆ 2 కలిపి ఈ కుక్కర్లో పెట్టాను. ఒక్కసారి పని అయిపోతుంది కదా. ఈలోపు ఇది మగ్గేలోపు అది విజిల్ తీసేసి బఠానీ దీంట్లో వేసేయొచ్చు అని. టమాటా మాత్రం 2 టమాటాలే మిక్సీ పట్టానండి. ఎక్కువ కూడా టమాటా వేయాలనుకోలేదు. ఇంతకుముందు కుటుంబం మొత్తం కలిసి ఉండేది కాబట్టి, అన్నదమ్ములు, తోటికోడళ్ళు, అత్తమామలు కలిసి ఉండేవాళ్ళు కాబట్టి సంతోషంగా ఉండేవాళ్ళు. అప్పుడు కూరగాయలు కూడా 4 రకాల కూరగాయలు కలిపి ఒకే రకం కూర వండుకునేవాళ్ళు. అందరికీ వస్తుంది కదా అని. కూర టేస్ట్గా ఉండేది, కుటుంబం కూడా సంతోషంగా ఉండేది కదా. ఇప్పుడు అలా కాదు. కాపురాలు ఇంతకుముందు గుట్టుగా జరిగేవి, ఇప్పుడు బహిర్గతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు టమాటా వేసేద్దాం. ఇది విజిల్ అయిపోయింది, తీసేద్దాం. చూసారా, బఠానీ బాగా ఉడికింది. ఇప్పుడు కూర సగం ఉడికిన తర్వాత వేసేస్తే ఇంకా బాగుంటుంది. బాబాగారికి శనగలు కూడా ఉడకబెట్టానండి. అవి తాలింపు వేసేసి బాబాగారికి పెట్టేస్తాను. ఎప్పుడు సిమ్లో వండుకోవాలండి. కూడా వేసేస్తున్నాను. కొంచెం